అన్నంలోకి రెగ్యులర్గా చేసుకోవటానికి పచ్చి దొండకాయలతో చేసిన పచ్చడి. నమస్తే, శ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈ పచ్చి దొండకాయ పచ్చడి చాలా సులువుగా అతి తక్కువ టైంలో చేయొచ్చండి. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ముందుగా ఈ పచ్చడి చేయడానికి ఒక 1/2 kg దొండకాయలని తీసుకున్నాను. లేత దొండకాయలు అయితే గనక పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పండనవి అయి ఉండాలి. తరువాత వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు చాలా సులువుగా గ్రైండ్ అయిపోతాయి. ముందుగా పచ్చడికి పోపు తయారు చేసుకోవాలి. బాండీలో నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి కాసేపు వేగించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టాలి. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా గింజలు వేసి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి వీటిల్ని కాసేపు వేగించుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టి వీటిల్ని ఇలాగా కాసేపు వేగించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించుకోవాలి. వీటిని కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి నేను ఎండుమిరపకాయలని కలుపుతున్నానండి. ఒక 10 ఎండుమిరపకాయలను వేసి కాసేపు వేగించుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోవాలి, మాడిపోకుండా. తరువాత ఒక 6 పచ్చిమిరపకాయలని వేసి వేగించుకోవాలి. ఇలాగా కాసేపు పచ్చిమిరపకాయలని వేగించిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని కలపాలి. ఇంగు వేసిన వెంటనే ఫ్లేమ్ని ఆఫ్ చేసేసానండి. కాసేపు ఇలాగ వేగించిన తర్వాత పోపు గింజలను కూడా చూస్తున్నారు కదా, వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత చాలా చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు ముందు వేగించిన ఈ పోపు గింజల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పోపు గింజలన్నీ చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఈ చింతపండుని పేస్ట్ లాగా చేసి దీన్ని నానపెట్టలేదండి. చింతపండుని మిక్సీ జార్లో అలానే వేసేసాను. తరువాత తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఈ పోపు గింజలు చింతపండుని బరకగా గ్రైండ్ చేయాలి. మరి పేస్ట్లా చేయకూడదండి. ఇలాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ దొండకాయల్ని గ్రైండ్ చేసేటప్పుడు మరీ పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తే గనక పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ నేను గ్రైండ్ చేసి ఉంచాను. ఒకేసారి కాకుండా మధ్యలో ఆపి మధ్యలో సెట్ చేసుకుంటూ స్పూన్తో పచ్చడిని గ్రైండ్ చేశాను. ఇలాగా బరకగా గ్రైండ్ చేయాలండి. చివరికి పోపు కలుపుతున్నాను. కాస్త వేసిన పప్పులను వేగించి కరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం ఒక పించ్ ఇంగు వేసి కలిపి పోపు వేశాను. వేసిన పప్పు వేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. హెల్తీ రెసిపీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే గనక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.